ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గరికి మొత్తము జిల్లా నియోజకవర్గ ముఖ్య నాయకులందరినీ కూడా తీసుకొని మీ దగ్గరికి రావడం ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు జరిగిన ఎన్నికలప్పుడు సర్పంచ్ సోని మన దగ్గర మన బీఆర్ఎస్ పార్టీ నుండే, తర్వాత యాదగిరి ఎంపీటీసీ మన వాళ్ళ దగ్గర గెలవడం జరిగింది. రోజు దేశాయి తండా అభివృద్ధి జరిగిందంటే హైదరాబాద్లో బంజారా హిల్స్ ఎట్లనో ఈరోజు మన ఇళ్ళు అక్కడ మునిగిపోతుంటే మరి ఒక్కొక్కరికి సఫిషియెంట్గా స్థలం ఇవ్వడే కాకుండా ప్రభుత్వ సహాయము దాంతోపాటు మీరు కొంత తీసుకొని గొప్పగా ఈరోజు గణపురం నియోజకవర్గంలోనే ఒకే దగ్గర ఇంత మంచి ఇళ్ళు ఎక్కడ లేవు. అందరు చప్పట్లు కొట్టాలి మనకు. ఇదంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇంత గొప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు గొప్పగా చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయదారులు అంటే అందరికీ 11 సార్లు ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. రైతుకు ఏ కారణం చేత రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఆ ఇంటికి ఇచ్చేటోడు. తర్వాత 200 ఉన్న పెన్షను 2,000 పెన్షన్ చేసిండు. తర్వాత వికలాంగులకైతే వీరుడికి ఇప్పుడు 4,000. సో ఆ ఇంట్లో బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత ఆ ఇంట్లో మరి ఒంటరి మహిళ ఉండేది ఉంటే ఆమెకు కూడా 2,000 రూపాయలు, భర్త చనిపోతే ఆమెకు 2,000 రూపాయలు. ఇట్లా అనేక రకాలుగా ఆ పథకాలే ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాయి. ఈయన వచ్చి కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం అన్నాడు, ఇయ్యలే. మనం 10,000 ఇస్తే 15,000 అన్నాడు, ఇయ్యలే. వానకాలం ఎగ్గొట్టి ఆశంగా ఎగ్గొట్టి మొన్న ఒక 6,000 వేసాడు ఎకరానికి. తర్వాత రైతు బంధు 5 లక్షలు అటైపోయినాయి. 24 గంటల కరెంటు రావడం లేదు, ఎగబెట్టేసాడు. తర్వాత కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ కూడా ఇస్తా అన్నాడు, అటైపోయింది. తులం బంగారం అన్నాడు, పెళ్లి చేసుకుంటే కేసీఆర్ 1,00,000 ఇచ్చాడు, నేనైతే తులం బంగారం ఇస్తానని అటైపోయింది. కేసీఆర్ ఒక్కరికే 2,000 పెన్షన్ ఇస్తాడు, నేను 4,000 ఇస్తా, భార్య భర్తలకు 2 ఇస్తా, వాళ్ళ కోడలు ఉంటే ఆమెకి 2,500 ఇస్తా. 4,000 2,500 అంటే నెలకు 10,500 రూపాయలు ఒక్క ఇంటికి ఇస్తారని చెప్పేసి మోసం చేసిండు. సో ఏ ఒక్క పని జరగాలి ఇప్పటి వరకు. దేవుని దయ వల్ల దేశాయి తండలో కేసీఆర్ పథకాలే, కేసీఆర్ ఇచ్చిన ఇండ్లే, కేసీఆర్ ఇచ్చిన భూములే, కేసీఆర్ ఇచ్చిన కార్యక్రమాలే. ఇవాళ ఇంత పెద్దగా మనకు సముద్రం మనకు ఒప్పడుతుందంటే కేసీఆర్ పుణ్యం. ఇంత గొప్పగా కేసీఆర్ పుణ్యం మనకు. సో కేసీఆర్ రూపాయి కానీ లేదా తట్ట మట్టి తీసిన పని పోలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి అప్పులు చేసాడు, మొత్తం ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీకి పైసలు పంపిస్తాడు. ఇక్కడ మన తెలంగాణకి హెలికాప్టర్ ఉంటే బీహార్ ఎలక్షన్ల కోసం కాంగ్రెస్ వానికి పంపిస్తూ ఉన్నాడు. మనమేమో డబ్బులు తీసుకొచ్చి మనం ప్రాజెక్టులు కట్టుకొని, సచివాలయం కట్టుకొని, తర్వాత కాళేశ్వరం కట్టుకొని, తర్వాత సీతారామ ప్రాజెక్టు కట్టుకొని, మన దేవాదులు కట్టుకొని ఇన్ని రకాలు చేసి 4,15,000 కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకున్నాం. అప్పు తీసుకొచ్చింది 2,80,000. కానీ ఇవాళ 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలే, ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్తలే. అందరూ ఎలక్షన్లు వస్తే ఆవురు అంటున్నారు. మనం ఇక్కడ ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచినాం, మొన్న మనం కడియం శ్రేణినే గెలిపించాం. ఆయన నమ్మించి మోసం చేసిండు. మనం నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు అక్కడ రాకుండా అయిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయాడు. పోనీ కాంగ్రెస్ పార్టీకి పోయి ఏమైనా మనకు పని చేసిండా? మరి ఏమైనా తులం బంగారం ఇప్పించిండా? 4,000 రూపాయల పెన్షన్ ఇప్పించిండా? రైతు భరోసా బంధు ఇప్పించిండా? రైతు బీమా ఇప్పించిండా? ఏమైనా స్కూటీలు ఇప్పించిండే? ఏం లేదు. పుట్టిన వాళ్ళ బిడ్డను ఎంపీ చేయడం కోసం అటు పోయాడు. ఆయన మాత్రం వాళ్ళ ఇంట్లో 2 పదవులు వచ్చినాయి, ఆయన మాత్రమే బాగుపడ్డాడు. అందుకని ఇవాళ ఏ ఊరికి పోయినా కూడా తూ అంటే తూ అంటారు. మంచి పేరు లేదు. ఈ కడియం పేరు చెప్తే తూ అంటాను ఉంచాను. ఎందుకంటే నమ్మించి మోసం చేసిండు. మనం అందరం ఓటైతే మనం కాదని ఇలా కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఆయన మాత్రం మంచిగానే ఉన్నాడు కానీ మనలో మోసం చేసాడు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా తప్పకుండా మళ్ళా మన ఊరికి ఇన్ని పనులు చేసినందుకు తప్పకుండా ఓటు అడిగే హక్కు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే ఉన్నది. మళ్ళీ మనము దేశాయి దండ మీద గులాబీ జెండా ఎగిరేయాలి. రావాలన్నా 24 గంటలు కరెంట్ రావాలన్నా, టైంకు గోదావరి నీళ్లు రావాలన్నా, చెర్లు నింపాలన్నా మళ్ళా కేసీఆర్ వస్తేనైతే తప్ప వీళ్ళకి పాలన చేయొత్తలేదు.
ఇవాళ సామాన్లు గవే సామాన్లు మంచిగా కొడితే ఒక అవ్వ మంచిగా కూర చేస్తారు, గవే సామాన్లు ఉంటాయి. ఇంకోటి ఉప్పు ఎక్కువ వేస్తారు, పప్పు ఏదో చేస్తారు, మంట సరిగా పెట్టారు, ఉడకది ఆగమాగం చేశారు. సంసారం అంతా అక్కర రాకుండా అయిపోయింది. రేవంత్ కాచి అక్కర రాని సంసారం అయిపోయింది. మొత్తము ఏమైనా కూడా కూలగొట్టుడు, హైదరాబాద్ మొత్తం కూలగొట్టుకుంటూ అడిపోతాడు. పోనీ రేవంత్కి పని చేసిండంటే ఏం పని చెప్పుకోవడానికి లేదు. సో కాబట్టి మీరు అందరు రేపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మన సర్పంచ్, మన ఎంపీటీసీ గులాబీ జెండా కారు గుర్తు కొట్టేసి గెలిపించాలి. అది వచ్చే నెల ఆఖరిలో ఎలక్షన్లు అంటున్నారు. నేను ఎందుకు ముందు వచ్చినంటే అందరు ఇట్లా చిల్లరగత్తమైన వాళ్ళందరినీ ఒక దగ్గర చేయాలి. మీ అందరు ఎంబడి ఇగో ఇంత పెద్ద నాయకులు అందరూ కూడా ఉన్నారు, మీకు ధైర్యం ఇచ్చడానికి మేము ఉన్నామని చెప్పడానికే ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి వెళ్ళి మాట దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు ఎట్లుంటాయి ఇప్పుడు ఎట్లుంటాయి జర్ర ఆలోచన చేస్తే సరిపోతుంది. ఇవాళకి ఇండ్లు ఉన్నాయంటే గతకి ఇండ్లు వచ్చినాయి, మన కొత్త గ్రామ పంచాయతీ అయిపోయింది, మనకి ఇండ్లు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం అని చెప్పేసి మనం అది ఒక్కటి చాలు ఇళ్ళకు అందరం కలిసి అది కేసీఆర్ అంటే తప్పకుండా మళ్ళీ కేసీఆర్ వచ్చే వరకు మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ.